తాము ప్రచారం చేస్తుంటే అపూర్వమైన స్పందన వస్తుందని నారాయణ సత్యమణి పొంగూరు రమాదేవి అన్నారు. ఆమె 4-15 డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నారాయణ చేసిన అభివృద్ధి వల్ల ఈ అనూహ్యమైన స్పందన వస్తుందని, ఎక్కడికి వెళ్ళినా మా ఓటు నారాయణ సార్కే అని చెప్తున్నారని ఆమె పేర్కొన్నారు. సారే రాదు మనకున్న పట్టాలన్నీ అమలవుతాయి. మళ్ళీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయము 4వ డివిజను 138వ బూతులో న్యూ కాలనీ ప్రాంతంలో గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని, తర్వాత ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించమని, వారి యొక్క సహాయ సహకారాలు అందించమని కోరటం జరుగుతోంది. స్పందన విషయానికి వస్తే ఇక్కడ ఆల్రెడీ డిసైడెడ్ ఫ్యాక్టర్ లాగా, అంటే మేము ఎవరికి మనం వెళ్ళి ఒకళ్ళని అభ్యర్థిస్తాం, అమ్మ ఇలా పలానా సార్ ఇది చేశారు, అంతకుముందు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ విధంగా రోడ్లు వేశారు, మీకు అన్ని సదుపాయాలు కల్పించారు, ఇళ్ళు కూడా ఆల్మోస్ట్ నిర్మాణాలు అయిపోయినాయి, పలానా చేశారు, ఇంటింటికి మినరల్ వాటర్ సప్లై రాబోతుంది, అందుకు కూడాను వాటర్ లైన్స్ వచ్చాయి, ఇంకా సప్లై రావటమే తరువాయి, లేకుంటే దోమలు లేని నగరాన్ని నిర్మిస్తానన్నారు, దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేస్తా అన్నారు. ఇవన్నీ మనము చెప్పాలని చెప్పేసి మొదలు పెడుతున్నాం అంతే. కానీ వాళ్ళు పూర్తిగా అవన్నీ వినంత వరకు కూడా ఉండట్లేదు. మొదలుపెట్టిన వెంటనే అమ్మ మీరు అసలు ఏమీ మాట్లాడిన అవసరం లేదు, మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం, తెలుగుదేశం పార్టీకే ఓటేయాలని, నారాయణ ఎమ్మెల్యేగా నారాయణ గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఓటు వేయాలని మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం, మీరు ఇప్పుడు ఏం చెప్పనవసరం లేదు, ఖచ్చితంగా జరగబోయేది ఇదే అని చెప్పి వాళ్ళ యొక్క ఫ్యూచర్ని వాళ్ళు డిసైడ్ చేసేసుకున్నారు. సో మాకు అసలు ఏమీ చెప్పే అవకాశం కూడా ఇవ్వటం లేదు. ఒక పెద్దమ్మ అయితే చాలా పెద్ద మనసుతో, ఒక్కొక్కళ్ళు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది యువత వచ్చి పనులకు వెళ్ళటం జరిగింది, వాళ్ళ పెద్దవాళ్ళు అయితే ఇంట్లో అవైలబిలిటీ ఉన్నారు, వాళ్ళు ఆశీర్వాదం ఇవ్వటం, ఆశీర్వదించిన తీరు మమ్మల్ని అయితే వాళ్ళ మనస్ఫూర్తిగా లోపల నుంచి వచ్చిన ఆశీర్వాదం తప్పకుండా జరుగుతుంది, నా ఆశీర్వాదం ఫలిస్తుంది, నా నోటి వాక్కు ఫలిస్తుంది అని వాళ్ళు భరోసా ఇవ్వటమే కాకుండా ఆశీర్వదించి వాళ్ళ మంచి మనసుతో, పెద్ద మనసుతో హృదయపూర్వకంగా ఆశీర్వదించి పంపిస్తున్నారు. వారి యొక్క నమ్మకం, నారాయణ గారి మీద పెట్టుకున్న నమ్మకానికి మరియు వాళ్ళ యొక్క ఆశీర్వాదానికి, వాళ్ళ యొక్క సహాయ సహకారాలకి మమ్మల్ని ఆహ్వానించి వారి మనసులో పెట్టుకున్న తీరుకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న, వాళ్ళ శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి, ఇక్కడ ఉండే మనకి బిఎల్ఏ అయిండొచ్చు, వాళ్ళు ఎన్టీ మెంబర్స్ అయిండొచ్చు, మహిళా శక్తి టీం మెంబర్స్ అయిండొచ్చు, యూత్ టీం అయిండొచ్చు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శక్తి వంచన లేకుండా ప్రతి ప్రోగ్రామ్ని, ఏదైతే తెలుగుదేశము ఇంట్రడ్యూస్ చేస్తున్న ప్రోగ్రామ్ని ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి చేస్తున్న వాళ్ళ కృషిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.